శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తుత కాలంలో చూసుకున్నట్టయితే ప్రతి మానవులకు కూడా ప్రతి ఒక్క విషయం కూడా సమస్యనే. ఒకరికి ధన సమస్య, ఒకరికి ధాన్య సమస్య, ఉద్యోగ సమస్య, రాహుకేతు శని దోషాల వల్ల సమస్య, అనుకున్న పనులు జరగకపోవటం ఒక సమస్య. ఎన్నో విధాల సమస్యలు ప్రతి ఒక్క మనిషికి కూడా ఉండడం మనం చూస్తూ ఉంటాము. ఈ విధమైన సమస్యలకు ఏదైనా పరిష్కారం ఉందా అంటే ఖచ్చితంగా పరిష్కారం అన్నది ఉంది. మనం అనుకుంటూ ఉంటాము భగవంతుడు మనం ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా మనని అనుగ్రహిస్తలేడు అని మనం అనుకుంటాం. కానీ విజ్ఞాన భైరవ తంత్రంలో అద్భుతంగా చెప్పబడింది. బియా సర్వం రవయతి సర్వగో వ్యాపకోకిలే ఇతి భైరవ శబ్దస్య స్వంతతోచ్చారణాచివ. భైరవ అన్న పదానికి అర్థం ఏంటి అంటే బా అన్న అక్షరానికి అర్థం భయము, రా అన్న అక్షరానికి అర్థం అరచినప్పుడు, బా అన్న అక్షరానికి అర్థం వచ్చేవాడు. సర్వవ్యాపి అయిన ఆ మహాభైరవుడు మనము మనస్ఫూర్తిగా భైరవ అని పిలిచినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మనకు పరిష్కారం చూపిస్తాడు. ఏదో ఒక విధంగా వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు. మహాభైరవుడు ఖచ్చితంగా మన వెంట ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ప్రతిరోజు కూడా వీలైనంత వరకు కాలభైరవాష్టకం పఠించడం ద్వారా స్వామివారి పూర్తి అనుగ్రహం మన పైన ఉంటుంది. మనస్ఫూర్తిగా కాలభైరవాష్టకం పఠించి రాహుకేతు శని దోషాల నుండి ఉపశమనం పొందండి.